ఎన్టీఆర్ జిల్లాలో కూరగాయల మార్కెట్లో కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఏం కొనే రేట్లు లేదు, తినే రేట్లు లేదని సామాన్యులు వాపోతున్నారు. టమాటాలు, వంకాయ, పచ్చిమిర్చి, మిరపకాయలు, క్యాప్సికమ్ కిలో 80 రూపాయలు ఉండగా బెండ, దొండకాయలు కిలో 70 రూపాయలు పలుకుతున్నాయి. మునగకాయలు ఎప్పుడూ లేనంతగా 400 కిలో అంట. సొరకాయ కిలో 60 రూపాయలు పెరిగింది. 10 రూపాయలకు ఇచ్చే పాలకూర కట్ట 20 రూపాయలకు తగ్గేదలే అంటున్నాయి. ఈసారి అకారణంగా కురిసిన భారీ వర్షాలు, వాయుగుండం ప్రభావంతో రోజుల తరబడి కురిసిన తుఫాను వర్షాలకు కూరగాయలు పంటలు దెబ్బతిని ఉత్పత్తి కూడా పూర్తిగా విపరీతంగా పెరిగిపోయాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. మధ్య తరగతి వాళ్ళు ఎలా బతుకుతారు? ఇలా విడిగా రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. పరిస్థితిని బట్టి మీరు అర్థం చేసుకోండి. రైతులు కూడా ఇది తుఫాన్ వల్ల రైతులకి ఇంత ఇబ్బంది కలుగుతుంది. మార్కెట్ రావాలంటే భయం వేస్తుంది. తినాలంటే భయం వేస్తుంది. మధ్య తరగతి వాళ్ళు ఎలా బతుకుతారు? ఏం కొట్టం నేను కొట్టమ్ముకున్నాను. ఇక్కడ కొనాలంటే కొరివి, ఆడ అమ్మాలంటే అడివని వస్తుంది. బాంబు ఎంత అంటున్నారు. ఇక్కడ రేట్లే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇక్కడ టమాటా 60 అమ్ముతున్నారు, 55 అమ్ముతున్నారు. మిర్చి 50 అమ్ముతున్నారు. మరి దొండకాయ మొన్న 65 రూపాయలు పోయింది, వంకాయ 65 రూపాయలకు పోయింది. పావుకిలు ఎంత అమ్మాలి? 20 రూపాయలు అంటే బాంబు అంటున్నారు. 15 రూపాయలకి ఇస్తామంటే తొమ్మిది కూడా కాదు. పరిస్థితి ఏదైనా ఇబ్బంది ఉందంటారు. ఇప్పుడు ఇంకా కొద్దిగా 2-3 రోజులు కొద్దిగా తగ్గినాయి. దొండకాయకి, బెండకాయకి తగ్గింది. టమాటా పెరిగింది మళ్ళీ.